ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఎపెక్స్ కోర్టుగా పేరు ప్రతిష్టలు గడించినటువంటి లేదా అంతిమ నిర్ణయాన్ని ప్రకటించే అత్యున్నతమైనటువంటి వ్యవస్థగా మనం అందరం భావిస్తాం. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా కళంకం ఆపాదించేలా, వాళ్ళ నైతికతను ప్రశ్నించేలా పచ్చ మీడియా, పచ్చ మూకలు కూడా తెగబడుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబుని ఎవరేమన్నా, ఈవెన్ కోర్టులు ప్రశ్నించినా అదేదో నేరంగా, తప్పుగా భావించి వక్రభాష్యాలు చెప్పేటువంటి పరిస్థితి తాజాగా కనపడుతోంది. చూడాలి, ఇలాంటి వక్ర భాష్యాలు చెప్పే నైజాన్ని ఎంతకాలం కొనసాగిస్తారు, ఏ రకమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తారు అన్నది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సుప్రీంకోర్టులో చేసినటువంటి వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలు, వీటన్నిటి వెనక ఒక కుట్రకోణం ఉంది అని చెప్పడానికి సస్పెండ్ అయినటువంటి ఒక దళిత న్యాయమూర్తిని తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెట్టి ఆయన చేత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయించారు. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి సస్పెండ్ అయిన దళిత న్యాయమూర్తి తాజాగా సుప్రీంకోర్టులో బెంచ్ మీద ఉన్నటువంటి జడ్జీల గురించి అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనంలో విశ్వనాథన్, ఆయన్ని గురించి ఈ జడ్జి ఏం మాట్లాడతాడంటే, సస్పెండ్ అయినటువంటి జడ్జి ఏం మాట్లాడతాడంటే, క్విడ్ ప్రో కో వల్లనే ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కోర్టులో చేశారు అంటాడు. ఈయన పదవి పోయింది, పదవి ఊడిపోయింది, ఈయన ఇట్లా మీడియా సంస్థల్లో కూర్చొని ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటికి కూడా ఎందుకని ఆ వ్యాఖ్య చేశాడు అంటే, ఇద్దరు సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ ఉన్నారు, జస్టిస్ విశ్వనాథన్ ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా ఈ లడ్డూల వ్యవహారంలో దాఖలైనటువంటి కేసులపై ఇద్దరూ మాట్లాడారు, ఇద్దరూ ప్రశ్నించారు, ఇద్దరూ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇద్దరిలోనూ విశ్వనాథన్ పైన ఎందుకు ఈ రకమైనటువంటి డెరోగేటరీ ఎలిగేషన్స్ చేశారు అంటే, విశ్వనాథన్ దాదాపు ఒక 10-12 ఏళ్ల క్రితం 2012లోనో 2013లోనో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులకి ఆయన న్యాయవాదిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసుల్ని ఆయనే వాదించారు. అందువల్ల క్విడ్ ప్రోకో ఉంది. క్విడ్ ప్రోకో వల్లనే విశ్వనాథన్ చంద్రబాబు కేసులో ఈ విధంగా వ్యాఖ్యానించారు అంటాడు. నిజానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టులో వాదించిన ఇద్దరు న్యాయవాదుల్లో సిద్ధార్థ లూథ్రా ఉన్నారు, అలాగే ముకుల్ రోహిత్గి ఉన్నారు. ముకుల్ రోహిత్గి గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జగన్మోహన్ రెడ్డి తరఫున అనేక కేసులు వాదించి గెలిచారు. మరి ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు పక్షాన సుప్రీంకోర్టులో మాట్లాడుతున్నారు. మరి ఎక్కడ ఇట్లాంటి అంశాలని పేర్కొనొచ్చా? ఒక మాజీ సస్పెండ్ అయిన జడ్జిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? అంటే ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో, సీనియర్ జడ్జిలు ఉన్నారో, వారికి ఇట్లాంటి కళంకిత వ్యాఖ్యలు, నైతికతను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసి తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనేక రకాల వ్యాఖ్యలు, అనేక రకాల
చర్చోపచర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో ఒక తుది ముగింపు సుప్రీంకోర్టు ద్వారా వస్తుందని యావత్ ప్రజానీకం కోట్లాది మంది ఎదురు చూస్తున్న తరుణంలో పచ్చ మీడియా పచ్చ మూకలన్నీ కూడా ఈ విధంగా తెగబడి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా సుప్రీంకోర్టు పరిధిని అతిక్రమించి మాట్లాడి మరి తమ నాయకుడిని ఏదో పులుగడిగిన ముచ్చల్లా చూపించాలని భావిస్తున్నారేమో తెలియదు కానీ నిజానికి జరిగిన విషయాలు పరంపర చూసినప్పుడు ఖచ్చితంగా కోర్టే కాదు ఎవరైనా ప్రశ్నిస్తారు. కోర్టే కాదు, ఏ చిన్న అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి కూడా ప్రశ్నిస్తాడు. ఎందుకంటే అనేక రకాల అంశాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ కేసులో ఉంది. ముఖ్యంగా ఏదో కల్తీ జరిగింది, అడల్టరేషన్ జరిగింది, దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోకుండా అడల్టరేషన్ జరిగిపోయింది కాబట్టి గత 5 ఏళ్ల నుంచి జరుగుతుండొచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్తీ లడ్లు తయారైనాయి, ప్రజలందరూ తిన్నారు అన్న స్టేట్మెంట్ ఇస్తే ఎంత బాధ్యతారహితంగా ఇస్తే దేశంలోనే కాదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిని మరి వారంతా ఎంతో ఆతృతతో అసలు నిజాలు తెలుసుకోవడానికి నిజాలు దిగ్గుతేలాలని భావిస్తున్న వారందరికీ సుప్రీంకోర్టు నిజాలు తెలియపరిచే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ రకమైన వ్యాఖ్యలు విశ్వనాథ్ క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారు. నిజానికి గవాయి గాని విశ్వనాథ్ గాని వారిద్దరూ ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు సంధించారు, నిజాలు రాబట్టడానికి ప్రయత్నించారు. సరైనటువంటి సాక్ష్యాలు లేవని గ్రహించారు. వారు స్పష్టంగా అడిగారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఇంత జరిగింది, ఇంత పెద్ద ఘోరం జరిగిందని చెప్తున్నారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన చర్యలు చేపట్టారు? ఏమీ లేవు. అసలు నెయ్యిలో కల్తీ జరిగిందని మీరు అంటారు, మరి లడ్డూలో కూడా కల్తీ జరిగిందా? అసలు ఎన్డీడీబీ ల్యాబ్ అనేది ప్రైవేట్ ల్యాబ్, దానికి ఎవరు శాంపిల్స్ పంపారు, ఎవరు రిఫరెన్స్ ఇచ్చారు, దానికి ఎవరు శాంపిల్స్ సేకరించారు? అసలు ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇవేమీ లేవు. ఎన్డీడీబీ ఇచ్చిన ల్యాబ్లో ఏముంది? మేమిచ్చే రిపోర్టు సాక్ష్యంగా పనికిరాదు, కోర్టుల్లో ప్రవేశపెట్టడానికి వీల్లేదని ఉంది. అంతేకాదు ఈ రిపోర్ట్లో తప్పులు ఉండొచ్చు, దీనికి మేము బాధ్యులం కాదు అని ఉంది. అంటే ఏ విధంగా చూసినా ఆ రిపోర్ట్కి ఒక శాంక్టిటీ లేదు, ఒక నైతికత లేదు. అలాంటి నివేదికను పట్టుకొచ్చి దాని మీద ఒక పరమ పవిత్రమైనటువంటి కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ కలిసిందని చెప్పడం ఏంటి? బాధ్యతారహితం కాదా ఇది? ఇదే ప్రశ్నించారు. పోనీ ఎన్డీడీబీ ఆ రిపోర్ట్ ఇచ్చింది, మరి సెకండ్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకున్నారా? మరొకళ్ళకి పంపించి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా, అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కదా. అది లేదు, సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు. పోనీ నిజంగా తప్పు జరిగిందనుకుంటే ఎవరి మీద చర్యలు లేవు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయమైనటువంటి స్వలాభాపేక్షతో ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలన్న ఒక దురుద్దేశంతో దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగారు. సుప్రీంకోర్టు అదే చెప్పింది కదా. కోర్టులో ఉన్నటువంటి విశ్వనాథన్ కానీ గవాయి కానీ వాళ్ళిద్దరూ సంయుక్తంగా ఇదే చెప్పారు, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగద్దు అని. ఇంత తెర వెనుక వ్యవహారం నడిస్తే, ఇన్ని విషయాలను చర్చిస్తే, మాట్లాడితే వీటన్నిటినీ వదిలిపెట్టి క్విడ్ ప్రోకో జరిగింది ఒక న్యాయమూర్తికి ఇట్లాంటి అపకీర్తిని అంటగట్టే ప్రయత్నం చేయటం, అది పచ్చ మీడియాలో కూర్చోబెట్టి పచ్చ మీడియా పెద్దలంతా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయించటం ఎంత మేరకు సబబు? ఇది సమంజసమేనా? చాలా మంది ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టునే మీరు తప్పుబడితే, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనేకం జరిగాయి, అనేకం చేశారు. మరి అంతేకాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి వ్యక్తి కూడా
చంద్రబాబుకి అడ్వకేట్ గా ఉన్నారు. చంద్రబాబు అడ్వకేట్ గా చాలా కాలం పనిచేశారు. ఆయన ఆఫీసులోనే, సాక్షాత్తు టీడీపీ ఆఫీసులోనే అడ్వకేట్ గా పనిచేశారు. అటువంటి వ్యక్తి మరి సిజేఐ రిటైర్ అయ్యారు. మరి ఆయనకి ఎట్లా ఆపదించకుండా ఉండాలి? చాలా మంది సీజేలు కాదు, జడ్జిలైన వాళ్ళల్లో చాలా మంది చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు చేశారు, అనేక వ్యాఖ్యలు చేశారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద రకరకాల వ్యాఖ్యలు చేశారు. మరి వారందరూ కూడా క్విడ్ ప్రోకోలో భాగంగానే వ్యాఖ్యలు చేశారని భావించాలా? జడ్జిగా వచ్చాక ఒక బెంచ్ మీద ఉన్నప్పుడు, న్యాయమూర్తిగా కూర్చున్నప్పుడు, రాగద్వేషాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, స్వార్థపూరిత అంశాలను పక్కన పెట్టి వాళ్ళు తీర్పిస్తారు అని భావించాలి. మనకి వ్యతిరేకంగా తీర్పు వస్తే మనం క్విడ్ ప్రోకో అని వాళ్ళ మీద ఒక నింద వేసేయటమేనా? జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వేయాలనుకుంటే ఆయనకు వ్యతిరేకంగా గత 5 సంవత్సరాల్లో వందల కేసులు తీర్పులు వచ్చాయి. మరి వాటన్నింటి ప్రకారం చూస్తే చంద్రబాబు ప్రభుత్వానికి లేదా చంద్రబాబుకు వాళ్లకు ఏదో లావాదేవీలు ఉన్నాయి, లాలూచి ఉంది, క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పాలి కదా. అందువల్ల పచ్చ మీడియా ముఖ్యంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయించడం ద్వారా ఏం ఆశిస్తోంది? తమ నాయకుడు గొప్పవాడు, సర్వోన్నతుడు, అన్నిటికీ అతీతుడు, ఆయన్ని ఏ కోర్టు ప్రశ్నించకూడదు, ఆయన్ని ఏ కోర్టు తప్పుపట్టకూడదు, ఆయన్ని ఎవరూ కూడా టచ్ చేయకూడదు. ఇలాంటి ఉద్దేశంతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఇప్పుడు భావించాలి. అంతే కదా. ముఖ్యంగా ఎవరికైనా అధికారులు లేదా ఇతరత్ర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళని వారి నైతికతను ప్రశ్నించవచ్చు, కానీ ఒక భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా ఉన్నటువంటి, అది కూడా ఇలాంటి కీలక అంశాలను టేకప్ చేసినటువంటి న్యాయమూర్తుల నైతికతను దెబ్బతీసేలా ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ఎంత మేరకు సమంజసం? అందున ఈ కేసు ట్రయల్ జరుగుతోంది, ఈ కేసులో వాదనలు వింటున్న పరిస్థితుల్లో, వింటున్న సమయంలో ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి రాదా? ఇదే రకమైన వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు ఎవరైనా చేసుంటే ఖచ్చితంగా దీని మీద ఎంత రచ్చ జరిగేది, చర్చ జరిగేది, దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్లాలని ఎంతగా ప్రేరేపించేవారు. కానీ ఇది పచ్చ మీడియా కూర్చోబెట్టి చేయించింది కాబట్టి ఇది సమంజసమే. ఎందుకంటే తాము చేస్తే ఏదైనా అది పవిత్రత, ఇతరులు ఎవరైనా అదే పని చేస్తే అది అపవిత్రం. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఓర్పు, సహనం, సంయమనంతో కోర్టుల మీద వ్యాఖ్యానించడానికి ముందుకు రాలేదు. కానీ చివరికి కొన్ని కేసుల్లో వచ్చినటువంటి తీర్పుల పరిస్థితి పరిశీలించిన తర్వాత ఆయనకి అత్యున్నత స్థానంలో పెద్దలే ప్రోత్సహించిన తర్వాత సిజేఐ మీద లెటర్ రాశారు. ఇప్పుడు కూడా మీరు రాయండి, మీరు కూడా ఆ న్యాయమూర్తి పైన ఒక లెటర్ రాయండి. మీకు ఆ న్యాయమూర్తి మీద అనుమానాలు ఉన్నాయి, క్విడ్ ప్రోకో జరిగిందనే అభిప్రాయం ఉంటే రాయండి. లేదు, అసలు కేసు టేకప్ చేయకపోయే ముందే ఆ న్యాయమూర్తిని తప్పించమని మీరు అడగండి. నాట్ బిఫోర్ మీ అని చాలా మంది వెళ్ళిపోయారు కదా, అట్లాగా న్యాయమూర్తిని తప్పించమని అడగండి. మీకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే ఈ కేసులో ఏ రకమైన సాక్ష్యాలు లేవు. అనవసరపు నిందలతో, రాజకీయ కక్షలతో దీన్నంతా రచ్చ చేసి, ప్రచారం చేసి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అప్రదిష్ట తీసుకొచ్చినటువంటి ఒక దౌర్భాగ్యపు కేసు కాబట్టి ఈ కేసుని అలా అడగటానికి కూడా ఆస్కారం లేదు. ఇకనైనా పచ్చ మీడియా కానీ, ఆ జాతి మనుషులు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే వారి గౌరవం పెరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో.